ఈ వీడియో చూస్తున్న మిత్రులకు జై భీమ్. 1930 మార్చి 2న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చారిత్రాత్మక నాసిక్ కాలారాం ఆలయ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే దళితులకు ఆలయ ప్రవేశం, సమాన హక్కుల కోసం జరిగినటువంటి ఈ ఉద్యమం అంటరానితనానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రధాన పోరాటాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. 15,000 మందికి పైగా అనుచరులతో ఆలయ ప్రవేశం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిత్రులకు జై భీమ్. 1930 మార్చి 2న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చారిత్రాత్మక నాసిక్ కాలారాం ఆలయ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే దళితులకు ఆలయ ప్రవేశం, సమాన హక్కుల కోసం జరిగినటువంటి ఈ ఉద్యమం అంటరానితనానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రధాన పోరాటాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. 15,000 మందికి పైగా అనుచరులతో ఆలయ ప్రవేశం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.